ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ గుడి జోలికి వెళ్ళొద్దు మేడం, అది చాలా ప్రమాదం మేడం. ఈ గుడి తలుపులు తెరిస్తే ఎంత ప్రమాదమో తెలిసి కూడా ఎందుకు తెరవమంటున్నావమ్మా? మేడం, ఏమైంది రామా? వెహికల్ నీ వైపే వస్తుంది, నువ్వేమో ఏదో లోకల్లో ఉన్నావు. ఏం ఆలోచిస్తున్నావు? అదా, నేనిప్పుడే మన ఊరి గుడికి వెళ్ళొస్తున్నాను ఆద్య. అక్కడ జరిగిన డిస్కషన్ గురించి కొంచెం ఆలోచిస్తున్నా. ఆలోచించు, కానీ ప్రమాదం ముంచుకొస్తున్నా తెలియనంత డీప్గా ఆలోచించుకు. అంటే గుడి తలుపులు తెరవాలంటే అందరూ అడ్డుకుంటున్నారు, అరిష్టమని, ప్రమాదం వెంటాడుతుందని ఏవేవో చెప్తున్నారు. అవును రామా, నేను కూడా విన్నాను. పెదనాన్న వచ్చి వద్దన్నా సరే నువ్వు వినలేదంట. ఎందుకలా చేసావు? అది నా డ్యూటీ కదా ఆద్య. కొన్ని టెంపుల్స్కి చాలా హిస్టరీస్ ఉంటాయి రామా. గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని టెంపుల్స్ని శాశ్వతంగా ఎప్పటికీ మూసే ఉంచాలని నిర్ణయించుకుంటారు. మనం అలాంటి టెంపుల్స్ జోలికి వెళ్ళకూడదు. అమెరికాలో చదువుకొని వచ్చిన దానివి, అందరిలా నువ్వు అలాగే మాట్లాడతావేంటి? అలాంటి మూఢనమ్మకాల గురించి మనమే జనాలకి అవగాహన కల్పించాలి. వాళ్ళ భయాన్ని మనమే పోగొట్టాలిగా. అయ్యో రామా, నీకు అర్థం కావడం లేదు. పెదనాన్న దేన్ని అంత గుడ్డిగా నమ్మరని నీకు తెలుసు కదా. నాకేదో నమ్మబుద్ధి అవ్వట్లేదు ఆద్య. సరే, నువ్వు క్లారిటీగా ఉన్నప్పుడు నీకెలా అనిపిస్తే అలాగే చెయ్యి. అవును, దాని సంగతి సరే గాని రేపు కార్తీక పౌర్ణమి కదా, ఇంటికొస్తున్నారని బావ ఫోన్ చేసి చెప్పారు. నేను ఇంట్లో శౌర్య సార్కి ఇన్ఫార్మ్ చేస్తాను. మీరిద్దరూ మర్చిపోకుండా వచ్చేయండి ఆద్య. అది తనేదో అలా అడిగాడు. అంత ఆశగా అడిగినప్పుడు నేను కాదనలేనుగా. తను ఎందుకు అడిగాడో నీకు తెలుసు కదా. తెలుసు ఆద్య. బావ అన్ని ఓపెన్ గా చెప్పాడు. నో ప్రాబ్లం, నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను, వచ్చేయండి. నాకు అలా ఇష్టం లేదు, కానీ మా మధ్య ఏం జరిగినా పెద్దవాళ్ల ఆశీర్వాదం ఉండాల్సిందే. ఆద్య, నీకు ఎప్పుడు పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఉంటుంది. చారు వచ్చింది కాబట్టి కొంచెం కుదరలేదంతే. బట్ మీకు పెళ్ళయి చాలా కాలం అవుతుంది కదా, ఇంకా ఎన్నాళ్ళు దూరంగానే ఉంటారు? అంటే టైం కలిసి రావాలి కదా. ముందు మీరిద్దరూ కలిసి మా ఇంటికి రండి, టైం అదే కలిసి వస్తుంది, సరేనా? మేడం రెడీ అయింది, రండి వెళ్దాం. సరే సరే ఆద్య, నేను బయలుదేరుతాను, మీరు వచ్చేయండి. సరే రామా. అమ్మా, 25 సంవత్సరాలుగా ఈ ఊరిలో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి మూతబడి ఉంది. ఇంతవరకు ఆ గుడిని తెరిపించే సాహసం ఎవ్వరూ చేయలేదు. ఈరోజు మా అమ్మాయి రామలక్ష్మి ఆ సాహసం చేసింది. తన ధైర్య సాహసాలకు గర్వంగా ఉన్నా తర్వాత ఎలాంటి అనర్థాలు జరుగుతాయో అన్న భయమేస్తోంది. నా కూతుర్ని, ఈ ఊరి జనాన్ని నువ్వే కాపాడాలి తల్లి. పెద్దనాన్నా, ఏంటమ్మా? రేపు కార్తీక పౌర్ణమి కదా. రామలక్ష్మి పెళ్లి చేసుకున్న తర్వాత మొట్టమొదటి పండుగ. ఈ పండక్కి కూతుర్ని, అల్లుడిని పిలిస్తే బాగుంటుంది కదా. అందరం కలిసి పండుగ జరుపుకోవచ్చు. కళ్ళు లేకపోయినా నిండు మనసుతో ఆలోచించి ఎంత చక్కటి మాట చెప్పావు చారు.
సంతోషం చూడాలనుంది బావగారు. నాకు చూడాలనుంది, కానీ వాళ్ళింట్లో కూడా పండగ జరుపుకోవాలి కదా. ఇంటికి కోడలొచ్చాక మొదటి పండగ అని వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా. మనం పిలిస్తే రామలక్ష్మి ఖచ్చితంగా వస్తుంది పెద్దనాన్న. అందరం కలిసి కార్తీక పౌర్ణమి సెలబ్రేట్ చేసుకోవచ్చు. కాదనకండి ప్లీజ్ ప్లీజ్ పెద్దనాన్న. పాపం చారు రామాని చూడాలని ఆశపడుతోంది. ఆ, అంటే కళ్ళతో కాదు బావగారు, రామా చేసే సందడిని చెవులతో వింటూ ఆనందించాలనుకుంటుంది. అవును పెద్దనాన్న, ప్లీజ్ పెద్దనాన్న, రామలక్ష్మి వాళ్ళని పిలవండి. మనం రామలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని వెళ్ళకూడదనే ఇలా ప్లాన్ చేసింది. నా కూతురొస్తే నాకన్నా ఎక్కువ సంతోషించే వాళ్ళు ఎవరుంటారమ్మా? అలాగే పిలుస్తాను. పిలవడం కాదు పెద్దనాన్న, తప్పకుండా వాళ్ళు రేపు తెల్లారే లోపు మన ఇంట్లో ఉండాల్సిందే. మేము అక్కడికి వెళ్తుంటే వాళ్ళు ఇక్కడికి ఎలా వస్తారు? ఏంటి సీను, మీరు రామ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా? మావయ్య, అది అది పండక్కి వాళ్ళింట్లో చేసుకుందాం అనుకుంటారు కానీ మన ఇంటికి ఎందుకు వస్తారు అంటున్నా. అవును, రామలక్ష్మి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే అంతేనా? రామలక్ష్మికి ఈ ఇంటి మీద హక్కు అధికారం ఉండవా? ఇది తన్నిల్లు కాదా? అయ్యయ్యో, ముమ్మాటికి ఇది తనిల్లే. ఆహా, తను ఇక్కడికి వస్తే అందరం సరదాగా ఉండాలని ఉండదా? అందరికీ ఉంటుంది కదా. శ్రీను బావ రామలక్ష్మిని దూరం చేసి మాట్లాడుతున్నాడు. తను రావడం శ్రీను బావకి ఇష్టం లేదేమో. చారు, అలాంటి ఉద్దేశం ఏం లేదు. రామలక్ష్మి నిజంగా వస్తే నేను కూడా చాలా సంతోషిస్తాను. బావగారు, మీరు పిలిస్తే వస్తారు. ఫోన్ చేసి రమ్మని చెప్పండి బావగారు. అలాగే, నేను పిలుస్తాను. శ్రీను నేను అక్కడికి వెళ్తున్నామని చెప్పి ఈ విధంగా నువ్వు రామలక్ష్మిని ఇక్కడికి పిలిపిస్తున్నావా చారు? చెప్తా నీ సంగతి.